వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమాజ సేవ రిటైర్డ్ ఉద్యోగులకు వృద్ధులకు అత్యధిక శక్తినిస్తున్నదని, శరీరంలో ఆనందానికి సంబంధించిన హార్మోన్స్ విడుదల చేస్తుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మానసికవేత్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఈ రోజు స్థానిక కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని నేటి సమాజంలో రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధులు అనేక ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వీటి పరిష్కారానికి ఏకైక మార్గం ఆనందంగా ఉండడమేనని, ఆనందంగా ఉండాలంటే శరీరంలోనే ఆనంద హార్మోన్లు విడుదల కావాలని, ఆనంద హార్మోన్లు విడుదల కావాలంటే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలని అన్నారు. ప్రతి నెల జరిగే మంత్లీ సమావేశం సందర్భంగా ఈరోజు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు ప్రముఖ సైకాలజిస్టు, ఇంకా కూడా ఈయన 7 పీజీలు చేశారు, అన్ని సబ్జెక్టులో పీజీలు చేశారు. వీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా. వీరితోటి ఇవాళ మాకు ఎంతంటే మేము చెప్పుకోలేనంత ఆనందంగా, వృద్ధాప్యంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, సెల్ ఫోన్ దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన చెప్పింది సమాజ సేవ. ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు. మామూలుగా మనం వయసు మీరిపోయిందనుకొని కూర్చునే కంటే ఏదైనా మనకి చేతనైనంత వరకు సమాజ సేవ చేయటము, లేకపోతే ఇంకేదైనా మనకి కుటుంబ సభ్యులతో గడపటము, ఈ విధంగా కనుక చేసేటట్టయితే మనం ఆనందంగా ఉంటాం. ముఖ్యం ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాదం పూర్ణచంద్ర, ఉపాధ్యక్షులు కేవి కోటయ్య, సంయుక్త కార్యదర్శి పుచ్చకాయల కోటరెడ్డి, ట్రెజరర్ ఆదినారాయణ, కార్యవర్గ సభ్యులు కొరటాల ఈశ్వర్, మహమ్మద్ అక్బర్, మెంబర్లు కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణ, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తే నువ్వు ఆనందంగా ఉంటే జబ్బులు నీ దగ్గర రావు. లేకపోతే నీ దగ్గర జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే వీరికి డొపమైన్ తక్కువగా ఉంది, డొపమైన్ హార్మోన్ రిలీజ్ కావట్లేదు అని ఒక 50,000 60,000 బిల్ వేస్తే కానీ ఈ డొపమైన్ రిలీజ్ కావట్లేదు. ఇక్కడ ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ కాకపోతుంది, ఇంకొక ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. కానీ నేనైతే ముఖ్యంగా మీకు చెప్తున్నటువంటి అంశం, ఇక్కడ కూర్చున్నంత సీనియర్ సిటిజన్స్ మనం పట్టుకుంటే, ఇక్కడ కూర్చున్న 20 మంది పట్టుకుంటే ఈ తెనాల్లో, నేను అందుకోసమే వచ్చిన 20 మంది పట్టుకుంటే మనం స్ప్రెడ్ చేస్తే, ఆనంద సూచికలను సెట్ చేస్తే, ఆనంద హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి పద్ధతుల్లో ముందు మన దగ్గర, మన ఇంట్లో, మన పిల్లల దగ్గర, మన కోడల దగ్గర, మన కూతురు దగ్గర, మన అల్లుడి దగ్గర, నీ భార్య దగ్గర, పత్రుల దగ్గర, అందరు జెంట్సే, నీ భార్య దగ్గర హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయగలిగిన ఈ భూమి మీద ఎక్కడైనా రిలీజ్ చేస్తాడు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం తెలిపారు. గురువారం తెనాలి ఉప్పు బజార్లోని తాడిపత్తి అంజమ్మ కళ్యాణ మండపం నందు 120 మైక్రాన్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వర్తక వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నసీమా బేగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ యుగంధర్, వర్తక వాణిజ్య వ్యాపారులు పాల్గొన్నారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఏ విధంగా నిర్వహించాలి, దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటివి అనేటువంటి అంశాల గురించి ఒక చక్కటి కార్యక్రమంలో ప్రజల ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంతో ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక ఇంపార్టెంట్, అంటే ప్రజలకు ఉపయోగకరమైన ఒక ప్రోగ్రాం తోటి ముందుకు వచ్చి ప్రజలను జాగ్రత్తపరిచి వాళ్లకు చక్కటి పారిశుద్ధ్యాన్ని, ఇతర అంశాలను అందిస్తే కనుక ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి ఆ యొక్క లక్ష్యంతో జనవరిలో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్నెస్, ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ కార్యక్రమంతో మార్చి మాసంలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోకి ఆయన వెళ్ళి ఒక డే అంతా కూడా అక్కడ స్పెండ్ చేసి
అక్కడ కార్యక్రమాలు ఆయన స్వయంగా పాల్పంచుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్త పరిచేటువంటి కార్యక్రమాలు వారు వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ అని మన సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు ఒక కార్యక్రమం చేపట్టి ఉన్నాంలో కూడా గాంధీ జయంతి వరకు అది ముగించి ఉన్నాం. 15 రోజులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. అందులోనే నెక్స్ట్ స్టెప్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛత కోసం మనము కేటాయించాలని చెప్పి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే కార్యక్రమంతో మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఆఫీసు, మన వర్క్ ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సంస్థలు, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండాలనేది ప్రతి నెల ఒక నినాదంతో ఒక టార్గెట్ ఇచ్చి ఉన్నారు. అందులో జనవరి నుంచి కిక్ స్టార్ట్ అయింది, కానీ లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్, ఈ మంత్ లాస్ట్ 3rd సాటర్డే చాలా విజయవంతంగా అన్ని ప్లేసెస్లో జరిగిందండి. ఎందుకంటే ఈ మంత్ మార్చ్లో జరిగిన ప్రోగ్రామ్ మనకి చాలా రెలవెంట్ అనమాట. ఇప్పుడున్న ఈ మీటింగ్కి బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇది మనకి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి గ్రహించి ఈ హుండీ లెక్కింపు ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ముందుగానే నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు నగదు, వెండి, బంగారు వస్తువుల రూపంలో స్వామివారికి కానుకలను సమర్పించారు. గురువారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు, సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ ఉగాది పండుగ పురస్కరించుకొని దేవాలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. మొన్న జనవరి 17వ తారీఖు లాస్ట్ టైం హుండీ తీయటం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 నెలల 13 రోజులకు గాను హుండీ లెక్కించడం జరుగుతుంది. మొత్తం వివరాలని హుండీ లెక్కింపు అనంతరం తెలియజేయడం జరుగుతుంది. దీనికి గాను 115 మంది వాలంటీర్ల ద్వారా హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. దీనికి గాను పర్యవేక్షణ శ్రీ ఇన్స్పెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శారద గారు ఆవిడ అటెండ్ అవ్వడం జరిగిందండి. 2 నెలల 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. ఈ నెల 30వ తారీఖున ఉగాది సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉగాది పచ్చడి ఉదయం మొట్టమొదటిగానే 5 స్వామివారి అర్చన కార్యక్రమము, అలాగే భక్తులకి విశేష ఉగాది పచ్చడి అంటే ప్రసాదము, వేప ప్రసాదం అన్నీ ఉంటాయి. అలాగే నిత్య భక్తులకి పెట్టే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయమన్నారు ఈవో గారు. తదుపరి సాయంత్రం కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది 5:30 ఆ ప్రాంతంలో. ఆ రోజు పంచాంగ శ్రవణంలో కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసి కూర్చున్నాము. శ్రీరామనవమి కార్యక్రమం కూడా ఇక్కడ ఈ సంవత్సరం భక్తుల చేత ఈ శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. కనుక 6వ తారీఖు కూడా వచ్చి శ్రీరామనవమి కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసి కూర్చున్నాం. ఆ రోజు అన్నదానం కూడా భక్తులకి వితరణ జరుగుతుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉప్పల వరదరాజులు తెలిపారు. వేడుకలలో భాగంగా 30వ తేదీ సాయంత్రం సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణం, కూచిపూడి నాట్యం, ములుకొట్ల విశ్వనాథ శర్మచే పంచాంగం శ్రవణం, అన్నప్రసాద వితరణ ఉంటుందని, ఈ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వరదరాజులు కోరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు ఇది 4వ చేస్తున్నాం. 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా చేయాలని మరి మా కమిటీ వారి నిర్ణయం మేరకు చేస్తున్నాం. మరి అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున
సాయంత్రం 6 గంటలకి మరి సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ, అంటే 1100 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయటం. అలానే మరి కూచిపూడి నృత్యం, అలానే మరి ముఖ్యంగా మరి ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం కాబట్టి ఆ రోజున ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. 30వ తారీఖు ఉగాది సందర్భంగా విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారి చేత పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత 1100 మంది చేత శాస్త్రగల హనుమాన్ చాలీసా పారాయణం ఉంది. తర్వాత అందరికీ అన్నప్రసాదం ఉంది. అందరూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రముఖ రంగస్థల కళాకారులు దీపాల సుబ్రహ్మణ్యం గురువారం హఠాత్ మరణం చెందారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్ట్ తిరుపతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్న పలు భక్తిరస నాటకాలు ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు తెనాలి బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు తెలిపారు. పలువురు కళాకారులు, పట్టణ ప్రముఖులు సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా తేలప్రోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవ ఎన్నిక. ఈ నెల 29న తెనాలిలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.